అందరికీ నమస్కారం. వృషభ రాశి వాళ్ళందరికీ కూడా 24వ తారీఖు నవంబర్ నుంచి 30వ తారీఖు నవంబర్ వరకు ఎలా ఉందో తెలుసుకుంటూ వృషభ రాశి విషయాలు ఎన్నెన్నో తెలుసుకుందాం అన్నమాట. ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళకి కృతిక 2, 3, 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు ఉంటారండి. అలాగే ఇందులోనే మనకి రోహిణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు, అలాగే మృగశిర నక్షత్రంలో 1, 2 పాదాల్లో పుట్టిన వాళ్ళు వీళ్ళందరూ కూడా వృషభ రాశిలోకి వస్తారు అనుకున్నాం కదా. అయితే ఇక్కడ మీకు చెప్పవలసింది ఏంటంటే కృతికా నక్షత్రం మొదటి 2, 3 పాదాల్లో పుట్టిన వాళ్ళు కూడా పేరు ఎలా పెట్టుకోవాలి అంటే ఈ ఊ ఏ అనే అక్షరాలతో ఈ కృతికాది వస్తుందన్నమాట పేరు. అలాగే ఈ రోహిణి నక్షత్రం వాళ్ళు పెట్టుకోవాల్సిన పేర్లు కూడా ఎలా ఉందంటే ఓ వా వి ఊ అనే అక్షరాలతో 4 పాదాల పేర్లు ఉండాలట. మృగశిర నక్షత్రంలో పుట్టిన వాళ్ళ యొక్క పరిస్థితి కానీ చూసుకుంటే ఇక్కడ వేవో అనేటువంటి పేరు అంటే వెంకటేష్ అన్న పేర్లు కానీ ఇలా వేవో అనేది మృగశిర 1, 2 పాదాల్లో పుట్టిన వాళ్ళు ఈ పేర్లతో పిలవాలి. ఎందుకు ఈ పేర్లతో పిలవాలి అంటే మనం భగవంతుని యొక్క నామస్మరణ చేసేటప్పుడు నమశివాయ అన్నో శ్రీమన్నారాయణ అన్నో మనకు అష్టాక్షరి పంచాక్షరి మంత్రాలు చదువుతాం కదా. దానివల్ల ఎట్లా మనకు పవర్ అనేది వస్తుందో అలాగే మన పేరు యొక్క మొదటి అక్షరంలో కూడా మనం కొన్ని వేల మంది మనల్ని జీవితంలో పిలవటం వల్ల మనం అత్యంత ఉన్నత స్థితిలోకి వెళ్తామన్నమాట. కాబట్టి మీ పేర్లు మార్చుకోవడానికి ఎన్ని అక్షరాలతో ఉండాలి, ఏం చేయాలి అన్నీ కూడా నన్ను కాంటాక్ట్ చేయండి. మీ జాతకాలు 50 పేజీలు రెడీ చేసి మీతో 15 నిమిషాలు మాట్లాడి పరిహారాలని చెప్తాను. గురుదక్షిణ ఉంటుందండి. అలాగే ఈ రాశిలో పుట్టిన ముఖ్యమైన విషయాలు ఏం చెప్పాలంటే మనం ఎవరైతే కృతికా నక్షత్రము 2, 3, 4 పాదాలు పుట్టిన వాళ్ళకి 2 మంచిది, 3 మంచిది, 4 తల్లికి మంచిది కాదన్నమాట. అందుకే ఈ కృతికా నక్షత్రంలో కార్తికేయుడు పుడతాడు కదా సుబ్రహ్మణ్య స్వామి, ఆయన 6 అంటే కృతికలు 6 మంది అన్నమాట. వాళ్ళందరూ ఇన్ని తీసుకెళ్లి కృతికా లోకంలో వాళ్ళని పెంచి పెద్దవాళ్ళని చేసి పార్వతి అమ్మకి ఇస్తూ ఏడుస్తారట. అయ్యో కన్న తల్లి కన్నా పెంపుడు తల్లి చాలా గొప్పదంట. ఆ మాటకు వస్తే పార్వతీదేవి ఏదో కారణంగా దూరంగా వెళ్ళిపోయి ఆ రాక్షసుని సంహరించడానికి కోసం పాపం పిల్లవాడిని చేసి పెద్దవాడిని చేసి ఇచ్చినప్పుడు ఆ కృతికలందరూ అట్లా ఏడుస్తారట. అందుకే తల్లికి మంచిది కాదు 4వ పాదం అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. అది కారణాలు ఉంటాయి, అన్నిటికీ కారణాలు లేకుండా ఏది ఉండదు. అలాగే రోహిణి నక్షత్రంలో పుడితే ఎన్ని దోషాలు చూడండి. తండ్రికి మేనమామకు దోషమట. కృష్ణుడు మొదటి పాదంలో పుట్టినప్పుడు తండ్రి వసుదేవుడు చాలా ఇబ్బంది పడ్డాడు. పుట్టగానే పాపం యమునా నది అంతా దాటుకుంటూ గోకులానికి వెళ్ళి అక్కడ పెట్టి మళ్ళీ అక్కడ ఉన్న పాపం తీసుకొచ్చి ఇక్కడ వదిలి ఆయన పుట్టగానే తండ్రికి కష్టమైంది. మేనమామ అంటే ఎవరు? కంసుడు. కంసుడిని ఎంత ఘోరంగా చంపేశాడు కృష్ణుడు, సొంత మామనే చంపేశాడు. అమ్మకి అన్న అన్నమాట మేనమామ. సో తండ్రికి మేనమామకు మంచిది కాదు. 2వ పాదంలో పుడితే తండ్రికి మంచిది కాదు. 3వ పాదంలో పుడితే తల్లికి మంచిది కాదు. 4వ పాదంలో పుడితే శిశువుకి కూడా మంచిది కాదు అని రోహిణి మీద ఇన్ని దోషాలు చెప్తున్నారు. వాటికి నివారణ ఎలా చేయాలి, ఏం చేయాలి, చిన్నప్పుడు చేయకపోతే ఇప్పుడు చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, అది నేను చెప్తాను. అలాగే మృగశిర నక్షత్రంలో మొదటి పాదంలో పుట్టిన వాళ్ళు 2వ పాదంలో పుట్టిన వాళ్ళు ఈ రాశిలోకి వస్తారు. అది మంచిదండి, 2 పాదాలు మంచిదే అనమాట. సో ఇలాగా మనకు వృషభ రాశి గురించి తెలుసుకునేటప్పుడు ఎన్నెన్నో విషయాలు ఉన్నాయండి. ఖచ్చితంగా మీరు జ్యోతిషం తెలుసుకోవడానికి కోసం నన్ను కాంటాక్ట్ చేయండి. ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధువులకు తెలియజేయండి. ఈ వారం కానీ చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి లగ్నంలోనే గురువు ఉన్నాడు. అంటే దానివల్ల ఏమవుతుంది వీళ్ళకి అంటే వ్యాపార అభివృద్ధి బాగుంటుందండి. ఎప్పుడైనా సరే వృషభ రాశి వాళ్ళకి ఇది ఎంత మంచి టైం అంటే అనుకూలంగా ఉంది. వ్యాపారంలో చాలా పైకి వస్తారు. అనేక రకాల ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, ఏదైనా సరేనండి వృషభ రాశి వాళ్ళకి ఇప్పుడు చాలా బాగా కలిసి వచ్చే కాలం అనమాట. వ్యాపారంలో బాగా అభివృద్ధి అనేది ఈ గురువు ఈ లగ్నంలో ఉండడం వల్ల కలుగుతుంది. అలాగే కుజుడు కర్కాటక రాశిలో ప్రయాణిస్తూ ఉండడం వల్ల వీళ్ళకి ఖర్చులు బాగా అదుపులో ఉంటాయన్నమాట. వృషభ రాశి అంటే శుక్రుడు విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు ఎప్పుడును. అయితే ఈ కాలంలో ఏమవుతుంది, ఈ కుజుడు యొక్క 3వ స్థానంలో ఉండి కర్కాటకంలో ఉండడం వల్ల వీళ్ళు డబ్బు ఖర్చు పెట్టరు. ప్రతి రూపాయి కూడా ఆలోచించి అయ్యో రేపటి కోసం ఎలాగా అని పొదుపు చేసి అప్పులు ఎలా తీర్చాలో ఆలోచిస్తుంటారు అన్నమాట. అలాగే మనకి చంద్రుడి స్థితి సింహం, కన్య, తుల అనేటువంటి స్థానంలో ఉంది కాబట్టి వీళ్ళందరికీ కూడా బంధువులతో స్నేహితులతో మొదట్లో పెద్ద ఉపయోగం ఏమీ ఉండదు. కానీ శుక్ర శనివారాలు ఆదివారాల్లో బంధువులు చాలా మంది సహాయానికి ఫ్రెండ్షిప్కి వస్తారు, బాగా ఎంజాయ్ చేస్తారండి.
అలాగే కేతువు పంచమంలో ఉండడం వల్ల వీళ్ళందరికీ కూడాను సంతానం గురించి బెంగ ఉండడం, సంతానం యొక్క చదువులు వాళ్ళ బాగోగుల గురించి, ప్రయాణాల్లో కొంచెం ఇబ్బందులు ఇక్కట్లు అనుకున్న సమయానికి రాకపోవడం, ఇవన్నీ కొన్ని ఉంటాయన్నమాట. అలాగే విదేశీ యానాలు అవన్నీ కూడాను కొంచెం అటు ఇటు అయినా సరే సక్సెస్ఫుల్గానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు కానీ, అప్పుల బాధలు కానీ, అలాగే నరదృష్టి అంటారండి, ఇవన్నీ కూడా ఈ రాశి వాళ్ళకి శుక్రుడు అష్టమంలో ఉండడం వల్ల జరుగుతూ ఉందని చెప్పేసి చెప్పడానికి అవకాశం ఉంది. మరి మనకి సూర్యుడు వచ్చేసి సప్తమంలో అంటే వృశ్చిక రాశిలో ఉండడం వల్ల వీళ్ళకి విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు, విలువైన వస్తువులు, ఆస్తులు అన్నీ కూడా బ్రహ్మాండంగా లబ్ధి చేకూరుతాయని చెప్పేసి వృషభ రాశి వాళ్ళకి మనం చెప్పాలి. బుధుడు కూడా వీళ్ళకి సప్తమంలో ఉండడం వల్ల ధన ఆదాయం బాగుండి, కుటుంబ సంతోషం బాగుండి, పిల్లల చదువులో ఏకాగ్రత ఎక్కువగా ఉండి, పిల్లలు విదేశీ చదువులు, వాళ్ళ యొక్క దూర ప్రయాణాలు అన్నిట్లో కూడా ముందుకు వెళ్తారు, ఆలోచనలు బాగుంటాయని చెప్పడానికి బుధుడు సప్తమంలో బాగా యూజ్ అవుతున్నాడు. ముఖ్యంగా మీ యొక్క జాతకంలో ఈ యొక్క వారఫలంలో చూసుకుంటే శని ఎప్పుడైతే దశమంలో ఉన్నాడో దశమ శని మిశ్రమ ఫలితాన్ని ఇస్తాడంటారు. అంటే ఎప్పుడైతే ఈయన మీనరాశిలోకి వస్తాడో మీనరాశి నుంచి వృషభ రాశిలోకి పట్టలేము, 2.5 సంవత్సరాలు విపరీత రాజయోగం ఉంటుందన్నమాట. అది గోచారంగా ఇది బాగుంటుంది. మరి జాతకంలో కూడా గ్రహాలు ఎలా ఉన్నాయి అనేది వృషభ రాశి వాళ్ళు చూసుకుంటే అది బాగుండి ఇది బాగుంటే ఇంకా మీకు పట్టలేమన్నమాట, ఎక్కడికో మనం రీచ్ అయిపోతాం ఈ టైంలో. కాబట్టి మీ జాతకాలు తెలుసుకోవాలి, నన్ను సంప్రదించండి, నేను మీ జాతకాలు తెలియజేస్తాను. పైన 3 నెంబర్లు ఇచ్చాను, జస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ సరిపోతుంది, మొత్తం నేను చూసుకుంటాను. గురుదక్షిణ ఉంటుందండి. ముఖ్యంగా ఈ శని యొక్క స్థితి దశమంలో ఉంటే అదృష్టం కూడా బాగానే కలిసి వస్తుంది. తండ్రి పెద్దల నుంచి రావాల్సిన ఆస్తులు వస్తాయి, ధర్మ మార్గాన్ని ఆలోచిస్తారు, అదృష్టవంతులు అవుతారు. అలాగే ఉద్యోగంలో చాలా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల మంచి ప్రశంసలన్నీ అందుకొని వీసాలు మంజూరు అవ్వటాలు అన్నీ బాగుంటాయి. అన్నిటికీ మించి రాహు 11వ ఇంట్లో ఉంటేనండి వృషభ రాశి వాళ్ళకి విదేశీయానాలు, దూర ప్రయాణాలు బాగా లక్షణంగా ప్రయాణాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడం, ఎక్కువ ప్రయాణాలు చేయటం, అనేక విషయాలుగా చాలా బాగుంటుంది. అయితే వ్యాపారంలో కూడా కొంచెం నష్టం అనేది కూడా నిర్లక్ష్యంతో ఉంటే ఖచ్చితంగా రాహు వల్ల అవుతుందని చెప్పి కూడా మనం చెప్పాలి. అలాగే ఈ రాశి వాళ్ళకి ఈ వారంలో ఎంతో అష్టమ శుక్రుడు, అంటే శుక్రుడు ఒక్కసారిగా అష్టమంలో వెళ్ళిపోయాడు కదండి. మరి అష్టమంలో ఉన్నప్పుడు కష్టాలు ఇస్తాడు, అంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కానీ, పిచ్చి పిచ్చి ఆలోచనలు కానీ, పనికిరాని విషయాలన్నీ చేస్తుంటాడు. కాబట్టి శుక్రుడి యొక్క మంత్రాన్ని రోజు 20 సార్లు చదువుతూ, అలాగే లక్ష్మీ అమ్మవారికి మీకు తోచినంత మంచి బ్రహ్మాండమైన పూజలు చేస్తూ, మీరు మంచి రత్నాలు ధరించాలి, మీ జీవితం అద్భుతంగా ఉండాలి అంటే నన్ను కాంటాక్ట్ చేయండి. మీ జాతకాలు మొత్తం 50 పేజీలు రెడీ చేసి మీతో 20 నిమిషాలు మాట్లాడతాను. ఖచ్చితంగా మీ సమస్యలు ఏదైనా సరే సింపుల్గా దాన్ని తొలగించడానికి ప్రయత్నిస్తాను. నమస్కారం, మీ గోపాలయ్య గారు.